ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ అద్భుతం చేసింది. 19 ఏళ్ల తమ చరిత్రలో అత్యధిక చేజింగ్ను నమోదు చేసింది. సోమవారం సొంతగడ్డ వాంఖేడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్పై 6 వికెట్లతో ఘన విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 228 పరుగులు చేసింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ నికోలస్ పూరన్ స్టన్నింగ్ 50, 21 బంతుల్లో 63 రన్స్ చేసి అందులో ఒక 4, 8 సిక్సర్లు ఉన్నాయి. ఈ స్కోర్తో ఆయన టాప్ స్కోరర్గా నిలిచారు. అనంతరం చేజింగ్ను 18.4 ఓవర్లోనే 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసి పూర్తి చేసింది ముంబై ఇండియన్స్. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ సూపర్ 50, 48 బంతుల్లోనే 84 పరుగులు చేశారు. అందులో 6 4లు, 7 సిక్సర్లు ఉన్నాయి. ఈ స్కోర్తో ఆయన సునామీ సృష్టించారు. బౌలర్లలో సిద్ధార్థ్కు 2 వికెట్లు దక్కాయి. ఈ విజయంతో హ్యాట్రిక్ ఓటముల తర్వాత ముంబై ఇండియన్స్ విజయం సాధించినట్లయింది. మరోవైపు లక్నోకు ఇది వరుసగా 6వ పరాజయం కావడం గమనార్హం. ఇక మంగళవారం జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది.